హలో పిల్లలు, వెల్కమ్ టు మన ఊరి నీతి కథలు. శ్రీకర్ ఒక తెలివైన కుర్రాడు. ఒకరోజు స్కూల్లో లంచ్ బ్రేక్లో భోజనం చేస్తున్నప్పుడు తన స్నేహితురాలు అనామిక వచ్చి అతడి పక్కన కూర్చుని నిరాశగా కనిపించింది. ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని శ్రీకర్ అడిగాడు. నా లంచ్ బాక్స్ పోయింది అని అనామిక బాధపడుతూ చెప్పింది. ఈరోజు ఉదయాన్నే నా బ్యాగ్లో పెట్టాను, కానీ ఇప్పుడు కనిపించట్లేదు. ఆ బాక్స్ ఇంటికి తీసుకెళ్ళకపోతే మా అమ్మ కోప్పడుతుంది అని చెప్పింది. శ్రీకర్ అనామికకు ధైర్యం చెప్తూనే ఏదో ఆలోచనలో పడ్డాడు. ఇంతలో శ్రీకర్ రోహన్ అనే మరో క్లాస్మేట్ కొంచెం కంగారుగా ఉండడం గమనించాడు. అనుమానం వచ్చినప్పటికీ నేరుగా అడగకుండా కొంచెం తెలివిగా వ్యవహరించాలి అని అనుకున్నాడు. శ్రీకర్ రోహన్ దగ్గరికి వెళ్ళి, ఏ రోహన్, ఇది తెలుసా, అనామిక లంచ్ బాక్స్ పోయిందట. మన స్కూల్ నియమం ప్రకారం ఎవరి వస్తువు అయినా పోతే మనం అందరం కలిసి వెతకాలి. నువ్వు సహాయపడతావా అని అడిగాడు. రోహన్ కొంచెం ఆలోచించి అయోమయంగా తలూపుతూ అబ్బా సరే అని చిరాకుగా అన్నాడు. స్పీకర్ చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు, సరే, ఇది ఆలోచించు. ఎవరైనా బాగా ఆకలిగా ఉండి పొరపాటున ఇంకొకరి లంచ్ బాక్స్ తీసుకొని తర్వాత తప్పు తెలుసుకొని ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటే, ఒకవేళ నేను వాళ్ళ స్థానంలో ఉంటే ఎవరికీ తెలియకుండా లంచ్ బాక్స్ అక్కడే తిరిగి పెట్టేసి ఉండేవాడిని. మనం అందరం తప్పులు చేస్తాం కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి అనామిక తన బ్యాగ్లో చూసుకుంటే అందులో లంచ్ బాక్స్ తిరిగి కనిపించింది. అనామిక చాలా ఆశ్చర్యంగా, ఎంతో సంతోషంగా శ్రీకర్ వైపు చూసింది. రోహన్ మెల్లగా శ్రీకర్కు థ్యాంక్స్ అని చెప్పాడు. శ్రీకర్ ఒక చిన్న చిరునవ్వు నవ్వి తన భోజనం తినడం కొనసాగించాడు. నీతి: ఒక్కోసారి మనం అవతలి వారి తప్పును ఎత్తి చూపాల్సిన పని లేదు. వాళ్ళ తప్పును వాళ్ళే తెలుసుకుని సరిదిద్దుకునే అవకాశం ఇస్తే చాలు. తర్వాత వీడియోలో ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. బాయ్ పిల్లలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.